Good morning, my dear students. Can I become senior accountant without experience? ఖచ్చితంగా మీరు ఏ విధమైన అస్సలు మీకు బేసిక్ అకౌంటెన్సీ పూర్తిగా మర్చిపోయినా, గోల్డెన్ రూల్స్ మర్చిపోయినా నరా ఏది మీకు గుర్తుండకపోయినా పర్వాలేదు, మీరు సీనియర్ అకౌంటెంట్ అవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఎట్లా ఛాన్సెస్ అంటే, మీరు మాన్యువల్ అకౌంటింగ్ అంటే బేసిక్ అకౌంటెన్సీలో బీకాము ఎంకామ్ చదువుకున్నప్పుడు మీరు చేసింది ఏంటి? మీరు జనరలైజేషన్ చేసి, లెడ్జర్ చేసి, బ్యాలెన్సింగ్ చేసి, ట్రయల్ బ్యాలెన్స్ చేసి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటే చేసేసి, తర్వాత మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చేసుకుని ఆనవాయితీ మీకు. కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ వచ్చింది ఏంటి? జస్ట్ లైక్ ఏ క్యాలిక్యులేటర్లో ఏం చేస్తున్నారు మీరు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా జస్ట్ బటన్స్ ఆపరేట్ చేస్తున్నారు, యూ ఆర్ గెటింగ్ ద రిజల్ట్ వితౌట్ పెయిన్, అంతే కదా. ఇది కూడా అంతే, సాఫ్ట్వేర్స్ అన్నీ మీకు రిజల్ట్ ఇవ్వడం కోసమే మీకు ఉన్నాయి. కాబట్టి అది ఏముంటుంది, నాకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి చెప్పండి, లైబిలిటీని ఎలా గుర్తించాలి, అసెట్ని ఎలా గుర్తించాలి, తర్వాత ఈ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ని ఎలా గుర్తించాలి మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు గుర్తించి నాకు చెప్పండి, నేను మీకు ఆటోమేటిక్గా అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. ట్రయల్ బ్యాలెన్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో డెబిట్ క్రెడిట్ ఈక్వల్గా తీసేసుకుంటుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీటు మీకు ఏ విధంగా కావాలంటే, విత్ పర్సంటేజా, వితౌట్ పర్సంటేజా, విత్ క్రాస్ ప్రాఫిటా, వితౌట్ క్రాస్ ప్రాఫిటా అన్నారా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా లేఅవుట్ తయారు చేసి ఇచ్చేస్తుంది. అసలు మీకు ఏ విధమైన ఇది లేదు. మరి టాలీ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మామూలు జూనియర్ అకౌంటెంట్లుగా ఎందుకు మిగిలిపోతున్నారనే క్వశ్చన్ మీలో వస్తే దానికి కారణం ఏంటంటే, ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ప్రస్తావన లేకపోవడం, తర్వాత ఒరిజినల్ వెర్షన్లో మిమ్మల్ని ట్రైన్ చేయకపోవడం, ఈ 2 కారణాల వల్ల మీరు అకౌంటెంట్గా మారలేకపోవడానికి తప్ప వేరే కారణం కాదు. ఈ రెండు మీరు అడిగి తెలుసుకుని నేర్చుకునే పరిస్థితి మీకు ఉంది, కానీ అది కూడా మీరు ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ వెర్షన్ వల్ల మాకేం కలిసి వస్తుంది, ఎడ్యుకేషన్ వెర్షన్లో డేట్ మారట్లేదు, ఇతర ఆప్షన్స్ కరెక్ట్గా ఉండట్లేదు, యాక్యురేట్గా లేవు. మరి డేట్ మారినప్పుడు నేను ఇంటర్మ్ రిపోర్ట్స్ ఎలా చూసుకోగలుగుతాను, తర్వాత నేను అసెట్, లయబిలిటీ, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ని ఎలా నేను ఐడెంటిఫై చేసి దాన్ని సిస్టమ్కి చెప్పాలి, చెప్తేనే కదా అది రిపోర్టింగ్ జనరేట్ చేస్తుంది. మరి అది నాకు రానప్పుడు నేను ఎలా సిస్టమ్ని మేనేజ్ చేయగలుగుతానని క్వశ్చన్ మీరు ఇంతకాలం వేయకపోవడం వల్ల మీరు అకౌంటెంట్గా మారలేకపోతున్నారు. ఎక్కడేస్తే అక్కడే ఉండిపోతున్నారు. డాటా ఆపరేటరు, జూనియర్ ఇద్దరు ఒకటే, దాంట్లో ఏం మార్పు ఏమీ లేదు. కాకపోతే మీరు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ తెలియకపోయినా పర్వాలేదు, యూ కెన్ బికమ్ ఏ సీనియర్ అకౌంటెంట్. కాస్త కాన్సన్ట్రేషన్ అంటే నెలల తరబడి కాన్సన్ట్రేషన్ కాదు. ఒక 4 రోజులు కష్టపడితే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒక్కరోజు కష్టపడితే మీరు గోల్డెన్ రూల్స్ గుర్తు రాకపోయినా సిస్టమ్కి మీరు డెబిట్ క్రెడిట్ అప్పచెప్పగలుగుతారు. అంటే మొత్తం టోటల్గా 5 days, ఒక 5 రోజుల్లో అసలు మీ యొక్క స్వరూపమే మారిపోద్ది. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎందుకు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎందుకండి? మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకనే కదా ఇవాళ ట్రైనింగ్కి వెళ్తున్నారు. మరి ఆ ట్రైనింగ్లో కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాకపోతే మీరు ట్రైనింగ్ ఎల్లో ఉపయోగం ఏంటి? అందుకని ఏంటంటే 27th, 28th అంటే రేపు ఎల్లుండి 10 o'clock నుంచి 1 hour మీకు అసలు ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు, మీ దగ్గర ఏది ల్యాబ్స్ అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ మీరు జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న వాళ్ళు అయితే సీనియర్గా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆల్రెడీ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అయితే ఏ విధంగా టాలెంట్ నేర్చుకోవాలి? ఆల్రెడీ టాలెంట్ నేర్చుకునే వాళ్ళు అయితే మీ దగ్గర ఏ లోటుతోటి మీరు ముందుకెళ్ళే అవకాశం లేకుండా పోతుంది అనేది ఈ ముగ్గురికి పనికొచ్చే విధంగా 27th and 28th క్లాసెస్ నడపడమే కాకుండా మీకు ఒక ఫ్రీ ఇంటర్వ్యూ బుక్ కూడా నేను ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ కొంతమంది లిస్ట్ అయ్యారు. మీరు డిస్క్రిప్షన్లో చూపించిన నా వాట్సాప్ నెంబర్కి మీరు కనుక రిక్వెస్ట్ పెడితే నేను లొకేషన్ పంపిస్తాను. ఇది ఆడిటర్ ఆఫీస్ ఇది. కాబట్టి ఏంటంటే మీకు తెలుసు కదా, ఆడిటర్స్కి మాత్రమే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ శక్తి ఉంటుంది. కాబట్టి ఏంటంటే
మేము ఏ విధంగా మేము తయారు చేస్తామో ఆ విరుపులు మీకు చెప్పగలిగితే ఆటోమేటిక్గా మీరు అకౌంటెంట్ మారడానికి దీంట్లో ఉన్న కష్టం ఏంటి చెప్పండి, ఏమి లేదు కదా. కాబట్టి కాస్త ఓపిక చేసుకుని అటెండ్ అయితే మీకు ఏదైనా తెలియాల్సింది తెలుస్తుంది. నాకు అవసరమే లేదు, నేను గ్రాడ్యుయేట్ని, నేను ర్యాంక్ హోల్డర్ని, అయినా నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యాను అనుకుంటే ఎవరు చేయగలిగింది కూడా ఏమి లేదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా సరే, ఇంట్రెస్ట్ మాత్రమే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది తప్ప ఇంకా ఏది మిమ్మల్ని పైకి తీసుకెళ్ళదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు రిక్వెస్ట్ పెడితే నేను లొకేషన్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.